టాప్ 5 బెస్ట్ ఫోన్స్ అయితే చెప్తే అండర్ 30K బడ్జెట్లోనే అయితే మీకైతే. కాకపోతే ఈ ఫోన్ అయితే స్కిప్ అయితే అండి. దాంట్లో ఎల్సీడీ డిస్ప్లే అయితే ఇచ్చిర్రు. వన్ ప్లస్ నుంచి వస్తుంది, వన్ ప్లస్ నాట్ CE6 లైట్. ఇది ఫోన్ అయితే మీకు 30,000 ప్లస్ ఉన్నది. ఆ ఫోన్ అయితే స్కిప్ అయితే అండి మీరైతే. ఫస్ట్ ఫోన్ వచ్చేసి మోటోరోలా S60 అరౌండ్ 30,000 అయితే ఉన్నది. ఆఫర్ ప్రైస్ అయితే 25,000 అట్లా అయితే ఉన్నది మీకు అయితే ఈ ఫోన్ అయితే. దీనిలో ప్రొసెసర్ అయితే MediaTek Dimensity 8350 ప్రొసెసర్ అయితే ఇచ్చిర్రు. UFS 4.0 మీద వస్తుంది. డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉంటుంది మీకైతే ఫోన్ అయితే. యాప్ ఓపెనింగ్, యాప్ క్లోజింగ్, యానిమేషన్ కూడా చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది మీకైతే. 6.7 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిర్రు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది మీకైతే. డిస్ప్లే అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఇది POLED డిస్ప్లే ఇచ్చిర్రు మళ్ళీ దీంట్లో. ఇంకా డివైస్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిర్రు. స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగున్నది. యాప్ తీసుకోవడం మీకైతే ప్రీమియం అయితే ఉన్నాయి ఈ ఫోన్లో. డిజైన్ కూడా బాగున్నది. 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చింది ఈ ఫోన్లో. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే. Android 16 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ వచ్చేసి మీకైతే. బ్లూటూత్ అయితే లైట్గానే అయితే ఉన్నది. పనికిరాని యాప్స్ అయితే మీరు డిలీట్ అయితే చేసుకోవాలి. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి ఈ ఫోన్లో మీకైతే. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఇచ్చిర్రు. 50 MP అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిర్రు. ఇంకోటి 10 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిర్రు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. ఫొటోస్ కూడా బాగా వస్తున్నాయి మీకైతే ఈ ఫోన్లో. ఫోన్ డిజైన్ కూడా మీకైతే ప్రీమియం అయితే ఉంటుంది. IP6869 రేటింగ్ కూడా ఇచ్చిర్రు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి పోకో X8 Pro. ఇదైతే ఆఫర్ ప్రైస్ అయితే 30,000 అట్లా అయితే ఉన్నది మీకైతే. నెట్ ప్రైస్ అయితే 35,000 అనేది. దీంట్లో MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రొసెసర్ అయితే ఇచ్చిర్రు. UFS 4.1 మీద వస్తుంది. డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉంటుంది మీకైతే ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే. BGM అయితే మీకు 120 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దీంట్లో 6.59 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిర్రు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. డిస్ప్లే కూడా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే అంత మంచి డిస్ప్లే యూజ్ చేసిర్రు. డివైస్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి ఈ ఫోన్లో. యాప్రీస్ కూడా మీకైతే ప్రీమియం అయితే ఇచ్చిర్రు ఈ ఫోన్లో. 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిర్రు ఈ ఫోన్లో మీకైతే. ఈజీగా ఒక 8 hours అట్లా వస్తుంది మీకైతే స్క్రీన్ ఆన్ టైం అయితే. బ్యాక్ సైడ్ గ్లాస్ ఇచ్చిర్రు, మెటల్ ఫ్రేమ్ కూడా ఇచ్చిర్రు. అవుట్డోర్లో బ్రైట్నెస్ అయితే చూసుకోవచ్చు. విజిబిలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. IP6869 రేటింగ్ కూడా ఉన్నది ఈ ఫోన్లో కూడా. ఐప్రోస్ మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. Android 16 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ వచ్చేసి మీకైతే. ఫ్లక్స్ థీమ్స్ అవన్నీ చాలా ఉంటాయి, మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. బ్లోట్వేర్ కూడా ఉంటుంది. పనికిరాని యాప్స్ అయితే మీరైతే డిలీట్ అయితే చేసుకోవాలి. ఇంకా 4+6 years అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లో మీకైతే. కొన్ని కెమెరా సంబంధించి అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరైతే చెక్ అయితే చేయండి. ఫోటోస్ కూడా మీకైతే బాగానే వస్తాయి ఈ ఫోన్లో. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Infinix GT30 Pro. ఇదైతే మీకు ప్రజెంట్ అయితే 30,000 అట్లయితే ఉన్నది మీకైతే ఫోన్ అయితే. కాకపోతే మీ దగ్గర ఏదైనా కూపన్ ఉంటే కూపన్ అయితే అప్లై చేస్తే 3,000 అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది మీకైతే. అదైతే 27,000కి అయితే వస్తుంది. ఇంకా ఆఫర్ ప్రైస్ కూడా తక్కువనే ఉన్నది. దీంట్లో ప్రొసెసర్ అయితే MediaTek Dimensity 8350 ప్రొసెసర్ ఇచ్చిర్రు. అరౌండ్ మీకు 14 lakhs వరకు అయితే వచ్చి అంటూ తీసుకోవాలి అయితే. UFS 4.1 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే మీకైతే. BGMI కూడా 120 FPS హ్యాండిల్ అయితే చేస్తుంది. 6.78 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిర్రు. 5500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిర్రు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. XOS మీద రన్ అవుతుంది. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఈ ఫోన్లో మీకైతే. బ్యాక్ సైడ్ లైట్ కూడా ఉన్నది మీకైతే. IP54 రేటింగ్ అయితే ఇచ్చిర్రు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Oppo K13 Turbo. ఇదైతే మీకు ఆఫర్ ప్రైస్ వచ్చేసి 27,000 అయితే అట్లా ఉన్నది. నెట్ ప్రైస్ అయితే 30,000 ఉన్నది కరెంట్ అయితే. దీంట్లో ప్రొసెసర్ అయితే MediaTek Dimensity 8450 ప్రొసెసర్ అయితే ఇచ్చిర్రు. 16 lakhs ప్లస్ 100 స్కోర్ అయితే వచ్చింది. BGMI అయితే 120 FPS అయితే హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగున్నది ఈ ఫోన్లో. డే టు డే లైఫ్లో కూడా మీకైతే చాలా స్మూత్ అయితే ఉంటుంది ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే మీకైతే. దీంట్లో 6.8 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిర్రు. డిస్ప్లే క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది మీకైతే. 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిర్రు ఈ ఫోన్లో మీకైతే. స్క్రీన్ ఆన్ టైం అయితే ఒక 9 hours 10 hours ఈజీగా అయితే వస్తుంది మీకైతే. యాప్ డిస్క్ కూడా మీకైతే ప్రీమియం అయితే ఉన్నాయి ఈ ఫోన్లో. నెక్స్ట్ లెవెల్ ప్రీమియం యాప్ డిస్క్ ఇచ్చిర్రు. డిజైన్ కూడా మీకైతే ప్రీమియం అయితే ఉన్నాయి. డిజైన్ అయితే బ్యాక్ సైడ్ ఫ్యాన్ కూడా ఇచ్చి వీలైతే ఫ్యాన్ ద్వారా మీకైతే కొంచెం కూల్ అయితే ఇస్తుంది ఫోన్ అయితే. ఇటు సైడ్ నుంచి హీట్ అయితే వెళ్తుంది. ఇంకా కలర్ 60 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ వచ్చేసి మీకైతే. దీంట్లో కూడా డే టు డే లైఫ్ లో చాలా స్మూత్ ఉంటుంది. కస్టమైజేషన్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఈ ఫోన్ లో మీకైతే. బ్లోట్వేర్ అయితే ఉంటుంది. పనికిరాని యాప్స్ అయితే మీరైతే డిలీట్ చేసుకుంటే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ ఫోన్ లో మీకైతే. IP-X9 రేటింగ్ అయితే ఇచ్చింది ఈ ఫోన్ లో మీకైతే. 1 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి ఇంకా ఫోన్ లో. 2 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి మీకైతే. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా అనేది ఇచ్చిర్రు. కొన్ని కెమెరా సంబంధించి స్క్రీన్ పైన వేసిన. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Realme GT70. ఇదైతే మీకు ఆఫర్ ప్రైస్ అయితే 31,000 అట్లయితే ఉన్నది. దీంట్లో MediaTek Dimensity 8400 మ్యాక్స్ ప్రొసెసర్ అయితే ఇచ్చిర్రు. అంటూ స్కోర్ అయితే 20 lakhs ప్రైస్ అంటూ స్కోర్ అయితే వచ్చింది. BGMI కూడా మీరైతే ఈ ఫోన్ అనేది ఆడుకోవచ్చు. ఈ ఫోన్ లో మీకైతే UFS 4.0 స్టోరేజ్ అయితే ఇచ్చిర్రు. డే టు డే లైఫ్ లో చాలా స్మూత్ అయితే ఉంటుంది మీకైతే ఫోన్ అయితే యూజ్ అయ్యేటప్పుడు అయితే. Realme UI 7 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ వచ్చేసి మీకైతే. Android 16 మీద రన్ అవుతుంది. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిర్రు ఈ ఫోన్ లో. ఈజీగా ఒక 8 to 9 hours అయితే వస్తుంది మీకైతే స్క్రీన్ టైం అయితే. 6.8 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చిర్రు. 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిర్రు. దీంట్లో డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. డిస్ప్లే అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఏది మంచి డిస్ప్లే అయితే యూజ్ అయితే చేసిర్రు. డ్యువల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చింది ఈ ఫోన్లో మీకైతే. యాప్ డిస్క్ కూడా ప్రీమియం అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా మీకైతే ప్రీమియం డిజైన్ అయితే ఇచ్చిర్రు. IP6869 రేటింగ్ కూడా ఇచ్చిర్రు ఈ ఫోన్లో మీకైతే.
కొన్ని కెమెరా సంబంధించి అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరైతే చెక్ అయితే అండి ఫోటోస్ అయితే ఎట్లా వస్తున్నాయిందని. ఒకసారి ఇవన్నీ ఫోన్స్ అయితే చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరైతే తీసుకొని 130K బడ్జెట్లో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.